ఈ వీడియో చిన్న పిల్లలకు హానికారం. దయచేసి పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. ఏం బాబు, గణేష్ పండుగ ఇంకా 2 రోజులు ఉంది. ఇంకా పందిరి కూడా కట్టలే, పెడుతురా లేదా ఈసారి? నువ్వు చందా ఇచ్చినావు అంకుల్? అంటే ఇయ్యలే అనమాట. ఇస్తా తొందర ఏముంది. మళ్ళీ నువ్వు చందా అయ్యవు, కాంట్రిబ్యూట్ చేయవు, కానీ పండ్లు మాత్రం కావాలంటావు. పైసలు ఎడికలైతాయి. సరే నేను జర సేపు అయినాక వస్తా. గవర్నేం నడవవు, నువ్వు పైసలు ఇవ్వాలి. ఇస్తనే ఇడికెళ్ళి ఓడిస్తా. అడిగి మరి తన్నించుకోవడం అంటే ఇదే. సరే మళ్ళా 101 రాసుకో. చందా ఇస్తున్నావా, బిచ్చం ఇస్తున్నావా? మనం 1000 రూపాయల కంటే 1 రూపాయి తక్కువ తీసుకోం. A few moments later. అలా అట్టుగా చందాలు మొత్తం కలెక్ట్ చేసేసినాంలా. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు అడగాడికి రండి, చెప్తే ఏం చేయాలను. అరే హోలే, నువ్వై బ్యాండ్ బుక్ చేయి. అరే పిత్తుగా, నువ్వై లారీ బుక్ చేయి. అరే కొట్టుగా, నువ్వై పందిరి ఐటెంలు బుక్ చేయి. నేను పోయి లైటింగ్స్ బుక్ చేస్తా. మన గణేష్ గలీలు ఎంటర్ అయినాకో ఒక రేంజ్లు ఉండాలి. మన ఆగమాన్ని చూసి అందరు పర్షన్ కావాలి. ఓకేరా, రప్ప అనే అరేంజ్మెంట్లు చేసి ధూమ్ ధామ్ చేద్దాం. నమస్తే అన్న. చెబుతామడు. లైట్లు కావాలన్నా? లైట్లు ఎన్ని కావాలా తీసుకో. మస్తు కావాలన్నా. మా గణేష్ ఆగమానికి గల్లీ మొత్తం లైట్లతో నిండిపోవాలి. అయితే ఒకటి లైట్లు ఏం సరిపోతాయి తమ్ముడు. మా తన పటాకీలు గిట్లా బుక్ చేయి. ఒక రేంజ్లు ఉంటది. మన రేంజ్ ని చూసి రేంజ్ రోవర్ కూడా గుద్ద పూసుకొని పోవాలి పక్కకి, అట్లుండాలి. అయితే మీ గల్లీ మొత్తం ఎట్లా లైట్లతో నింపేస్తా అంటే ఒకరి మొక్కలు చూసుకోవాలన్నది అనిపించదు. మొత్తం చంకంచాలి ఇట్లా. అది అట్లనే కావాలి. మా గుణపం అసోసియేషన్ ఏందో చుట్టుపక్కల ఏరియాలో అందరూ కుళ్ళుకోవాలి చూసి. నువ్వు కాలిన మొక్క మీద అడ్వాన్స్ దెంగు, మిగతా నేను చూసుకుంటా. ఎంత ఇవ్వాలన్న అడ్వాన్స్? ఒక 20,000 ఇచ్చుకో. మిగతా 20,000 12కై మొత్తం 40,000. మన గల్లీ మొత్తం చంకంచాలంటే గా మాత్రం అవుతుంది. అన్న ఏమన్నా డిస్కౌంట్ ఇవ్వన్నా? మరి 40,000 అంటే చాలా కష్టం అన్న. సరే నువ్వు నా దోస్తు కాబట్టి నీకు 35,000కి ఇస్తా. దోస్తా? నేను మీ దోస్త్ ఎప్పుడైనా అన్న? అట్లా అనాలంటే సరే గాని 35,000 కాదు గాని అన్న, ఒక 30,000కి ఓకే వేసుకోనా ప్లీజ్. సరే బోనెటేలో ఎందుకు కదా అనాలి? 15,000 ఇచ్చుకో. బోని టైమా? ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, బోని టైం ఏందన్నా? అంటే పొద్దుగాల్సదా నీకు ఒక గిరాబీ కాలేదా? నేను దుకాణం మధ్యాహ్నం తెరుస్తా తమ్మి. ఎందుకంటే మేము నైట్ మొత్తం పని చేస్తాం, గుద్దావలుగా లాగి వండుకుంటాం. పొద్దుగాల లేట్ గా లేస్తాం, దుకాణం గిట్లా లేట్ గా తెరుస్తాం గంతే. ఓహో అట్లానా? ఓకే అన్న, ఓకే. అంకుల్ బ్యాండ్ బుక్ చేయాలి అంకుల్. అంకులా? ఎవరి వరకు అంకుల్ అంటున్నావు బే? అన్నాను విలో. నీ గుద్ద కింద 50,000 ఈజీగా ఉంటాయి. నువ్వు అన్నట్లయితావు, అంకులే అవుతావు. అరే బాడుకో, నీ గుద్ద కింద ఇట్లా 30,000 ఉంటాయి. చిన్న పోరండి కాదు అంకులని పిలవనికే. అన్నాను విలో. అరే ఇదేం గుద్ద ముందు అంకుల్ నీతోని. నేను ఎప్పుడు అంకులని పిలవడా? అట్లా ఫీల్ అయిపోతున్నావు. గుద్ద మూసుకొని బ్యాండ్ బుక్ చేసుకో. అంతేగాని అన్నాని మాత్రం అనవు, అంకుల్ అంటావు. అంటా బరాబర్ అంటా. ఇప్పుడు నీతో మొడ్డలా డిస్కషన్ పెట్టుకోని అతను టైం లేదు. అవతల మస్తు పనులు ఉన్నాయి. గుద్ద మూసుకొని బ్యాండ్ బుక్ చేసుకో. ఎంతమంది మనుషులు కావాలి? 4 షేర్లు, 5 తాషాలు, 2 తాళీలు, 20,000 అవుతాయి. నా మొడ్డేం కాదు, డిస్కౌంట్ మొడ్డ ఒడియా. అంకుల్ అన్నావు కదా, ఫిక్స్ రేట్ నీకు ఇస్తాయి, లేకపోతే దెంగ. అరే మా ఎక్కడే, నువ్వు కాకపోతే గల్లీలో ఇంకా 2 షాపులు ఉన్నాయి. ఆడవై బుక్ చేసుకుంటా. మొడ్డోడ చేయలేవు. నా పర్మిషన్ లేని మొడ్డోడ చేయలేవు అంటున్నా. కావాలంటే పోయి ట్రై చేసుకో. అన్నా బ్యాండ్ బుక్ చేయాలి. దెంగేరా బుక్ చేసుకోండి దెంగే. అరేమన్నా గట్లంటావు? ఆల్రెడీ బుక్ అయ్యింది, కొట్టడానికి ఇవ్వలేరు. అన్నా బ్యాండ్ బుక్ చేయాలి. బ్యాండ్ బుక్ చేయాలి. ఏం అర్థమవుతలే, నువ్వు ఏం చెప్తున్నావు? అరే చోటి పూగులా మొడ్డ బ్యాండ్ బుక్ చేయాలి బే. మొడ్డ కూడా అర్థమవుతలే, గట్టిగా వైపు అన్నం తినరాలే. అరే బ్యాండ్ బుక్ చేయాలరా సుల్లిగా. ఏమంటున్నా ఏమో చూడు బాబు, నేను బ్యాండ్ కొట్టి ఆ సౌండ్ ఇని దాన్ని నా చెవులు దెంగినాయి. జర గట్టి చెప్తేనే అర్థమవుతుంది నాకు. ఇంతనే మీ బ్యాండ్ బుక్ చేస్తే మొడ్డనే కుడుస్తానండి. సరేరా చోటి పూకులా మొడ్డ దెంగేస్తున్నా. అరే ఉండు బాబు ఉండు, బ్యాండ్ బుక్ చేయకుండా పోతున్నావు. ఆఖరికి గుద్ద దెంగించుకొని మళ్ళా నాతో వచ్చినావు కదా. అరే నా అత్తులా బాడుకోవు. నీ నుండి నాకు డిస్కౌంట్ మొడ్డవి వద్దు, మొత్తం 20,000 ఇస్తా. కానీ నీకు మాత్రం అన్నాను విలువ, అంకుల్ అనే పిలుస్తా. అంకుల్ అంకుల్ అంకుల్. అన్నా ఎవరైనా ఉన్నారా నైకలా? ముద్ద ఇవ్వాలి లేనట్టులు ఉన్నాం తమ్మి. మన నాకు కనిపించలేదన్నా. లారీ కింద అనుకుంటే ముడ్డ కాడ కనిపిస్తావా తమ్మి? మళ్ళా బయటికి లాడినా లాలి కింద ఏం గుద్ద తెంగించుకుంటున్నావు? చెప్పు తమ్మి, ఏ లోడ్ ఎడ దించాలి? లీగలా ఇల్లీగలా, స్టేటా అవుట్ స్టేటా చెప్పి ఏంది ఆర్డర్? అవన్నీ ఏం కాదు, గణేశుని తీసుకురావాలి. అంతేనా?
సరే 15,000 అయితే మళ్ళా ఏమన్నా తక్కువ చేయన్నా సీజన్ బాబు ₹1 ఇట్లా తగ్గు కాదు నాకు మస్తు ఆర్డర్లు వస్తాయి మళ్ళా చలే ఆదలైతే ఇచ్చా కానీ గుద్దావులుగా తాగున్నావు డైవింగ్ చేచ్చావా పని లేనప్పుడే తాగుతా నేను పని ఉన్నప్పుడు మందు ముడ్డవి ముట్టుకోను సాయంత్రం దాకా నా దిగిపోతాడు లారీ తీసుకొని గిర్రాన్ వచ్చేసా ఓకే మళ్ళా జగం పైసలు ఇచ్చేచ్చా అడ్లచ్చి వాట్సాప్ లో పంపించా వచ్చేచ్చాయి గంట ముందే వస్తా మీ అన్నా పందిరేయాలన్నా ఎక్కడో ప్రశాంతి నగర్ లా ప్రశాంతి నగర్ దెంగ అరేమన్నా గట్లంటావు ప్రశాంతి నగర్ నీ గుద్దల గుణపదించిందా ఓ బస్సులో నాకు కొత్త గొడవ ఉంది అందుకే దెంగ అంటున్నావు నీ గుద్దని కుక్కలు దెంగ ఎవంతోనో మొడ్డగంతో కొట్లాడబెట్టుకొని నువ్వు గిరాక్ వద్దంటావా గుద్ద మూసుకొని ఆర్డర్ తీసుకో అతుకొత్తాం మీ ఆ ఏరియాలో నేనేమిన్నా ఇంకా మా తన టైం గిట్ట లేదు నీ పగలు పంతాలు తర్వాత చూసుకో ఫస్ట్ వచ్చి మా ఏరియాలో పందిరి అందరికి 10,000 తీసుకుంటా కానీ నీకు మాత్రం 12,000 ఎందుకంటే ప్రగతి నగర్ కాబట్టి నా వడ్డ ఏందన్నాను ఈడ కాకపోతే ఆడికని గుద్ద దింగుతా అంటున్నావు ఆర్డర్ ఇస్తాయి లేకపోతే లేదు ఏం చేయాలబ్బా సరే తీసుకో ఇక కానీ మేము గణేశుడు తెచ్చే లోపు పని తెచ్చి రెడీ పెట్టాలి అది నేను చూసుకుంటా మీ నువ్వు అడ్వాన్స్ ఇచ్చి దెంగ A few moments later. అరే అందరూ అన్ని మాట్లాడొచ్చారు కదా బుకింగ్ అన్ని అయిపోయినాయి కదా అయిపోయినాయిరా ఇప్పుడు అన్ని పనులు ఫటాఫట్ అయిపోతాయి ఇక అందరు మనల్ని బాగా తక్కువ అంచనా వేస్తుర్రు మనం ఏందో చూపెట్టాలరా ఇక అందరికి అవు మనం చేసే పనులు చూసి బస్సులో అమ్మాయిలు కూడా వాడిపోవాలి మనకి అరే నీకేమైనా గుద్దకు జర్రన శరం ఉందారా అసలు మనం చేసేదే దేవుని పని దాంట్లో పొరిలు పడాలని చూస్తామేంద్రా ఏం రాతుగా చందత తీసుకున్నావు కానీ పనులేం స్టార్ట్ చేయలేదురా మా పైసలు ఉన్నాయా లేకపోతే మన ఖర్చు పెట్టుకున్నా ఎట్లా కనిపిస్తున్నాం నీకు ఏమనుకుంటున్నావు అసలు పైసలు తీసుకొని పారిపోటల్లో కనిపిస్తున్నామా ప్రతి సంవత్సరం కూర్చోబెడతాం కనిపించదా ఏలేదో కొత్తగా అడుగుతున్నావు అరే సుల్లిగా ప్రతి సంవత్సరం ఈ టైంకి సగం కంటే ఎక్కువ పని చేస్తారు మీరు ఈసారి ఇంకా షురువుట్లా చేయలే అందుకే అడుగుతున్నా గుద్దలో ఓపిక లేకపోతే మూసుకో ఉచ్చాగకపోతే టాబ్లెట్ వేసుకో కానీ మేము పని చేసేదాకా వెయిట్ చెయ్యి సాయంత్రం దాకా మొత్తం అర్థమైపోతుంది సినిమా నీకు అరే అతుగా ఏమైనా ఇంకేం పనులు మొదలు పెట్టలే మా తాన 4,000 తెంగి నువ్వు 4 తానా ఇడ చూస్తే ఏం లేదు ఓ ఆంటీ ఓపిక వట్ట ఆంటీ మేము గా పనుల కోసమే డిస్కషన్ చేస్తున్నాం ఇడ అన్ని పనులు టైంకి అయిపోతాయి పండుగ రోజు వచ్చి మీరు దర్శనం చేసుకోర్రి ఇవాళ సాయంత్రం గణేశుని తెస్తారేమో కదా వచ్చి చూసా మళ్ళా సాయంత్రమే వచ్చేది ఉండే ఆంటీ ఇప్పుడు ఎందుకు వచ్చినావు అరే ఏంద్రా బస్సులో మన మీద ఎవరికి నమ్మకం లేదా మన పేరెంట్స్ ఉంటుందిరా మళ్ళా ఎవడు నమ్ముతాడు చెప్పు మనం పని చేసేదాకా ఎవడు నమ్మడు అయినా ఇంకెంత టైం లే సాయంత్రం దాకానే కదా అరే అతుగా పోలీస్ పర్మిషన్ తీసుకున్నావారా అరే షట్రా మర్చిపోయినా నిమ్మ మస్తు గుర్తు చేసినావు పా పోలీస్ స్టేషన్ పోదాం పా అరే అతుగా నువ్వేంద్రా స్టేషన్ లో నీ మీద కదా వేరే కంప్లైంట్ ఇవ్వాలి వచ్చి అరే ఏం సార్ అట్లా అంటారు ఎప్పుడు లంగ పనులు చేసే స్టేషన్కి వస్తా అనుకుంటురా అప్పుడప్పుడు మంచి పనుల కోసం కూడా స్టేషన్కి వస్తాం చెప్పు నువ్వు చేసే మంచి పని ఏందో అయ్యి సార్ మేము గణేష్ పెడుతున్నాం కదా పర్మిషన్ కోసం వచ్చినాం సార్ ఇంకా ఇలా ఆగమని గిట్లుంది దానికి కూడా పర్మిషన్ కావాలి సంవత్సరానికి నువ్వు చేసే ఒకే ఒక మంచి పని అది గణేష్ పెట్టుడు సర్లో ఇస్తా థ్యాంక్ యూ సార్ చలో అరేంజ్మెంట్లు అయిపోయినాయి పోలీస్ పర్మిషన్ అయిపోయింది ఇక ఖాళీ వాళ్ళు వచ్చి పనులు స్టార్ట్ చేయడం ఒక్కటే మిగిలింది అరే అతిగా నీ లైట్ లో లేదురా ఇంకా రాలేదు ఒకసారి ఫోన్ చేయి అరే అవురా సుల్లిగాడు ఇంకా రాలే ఎప్పుడు వస్తాడు ఎప్పుడు అరేంజ్ చేస్తాడు లిఫ్ట్ చేయరా సుల్లిగా లిఫ్ట్ చేయరా రే నా మొట్టదంటా పట్టుకొచ్చి మంచిగా తాగి రేస్ తీసుకుంటుంటే డిస్టర్బ్ చేస్తారేదరా సుల్లిగాలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాడదైతా ఏమైందిరా లిఫ్ట్ చేస్తలేడా అవరా చేస్తలేడు మళ్ళీసారి ట్రై చేయి లిఫ్ట్ చేసేదాకా గుద్దాలని చేయి The subscriber is currently switched off. అరే ఇదేదిరా స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్ వస్తుందా అరే సుల్లిగా నువ్వు లైట్ అవుట్ ఆర్డర్ ఇచ్చినావా ఇంకెవరికైనా ఇచ్చినావా అరే షాప్ కి ఏవో ఇచ్చినారా నడు పోయాను పంతం పడదాం నాటకాలు సాలయాడు A few moments later. అరే ఇదేదిరా షాప్ బంద్ ఉంది గిదేనా నువ్వు షాప్ మాట్లాడింది అవురా అయ్యా సుల్లిగాడు షట్టర్ డౌన్ చేసి ఏడికి పోయినరా అరే ఏంద్రాడు ఇట్లా హ్యాండ్ ఇచ్చిండు ఇప్పుడు ఏం చేద్దాం ఆ ఫోన్ ఆన్ అయ్యేదాకా ఏం చేయలేం అరే పిత్తు నువ్వైనా లారీకి ఫోన్ చేసి గణేష్ కాడికి రమ్మను అరే హౌలే నువ్వు మాట్లాడిన బ్యాండ్ కి కూడా రమ్మని చెప్పరా ఓకేరా Switched off. ఏమైందిరా మాట్లాడిరా వస్తున్నట్టేనా అరే అతుగా నా బ్యాండ్ వాడికి ఇట్లా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటురా నా పనీరోడికి ఇట్లా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటురా నా లాలి వాళ్ళకి ఇట్లా స్విచ్ ఆఫ్ పెట్టుకుందా అరే అయితే జల్దీ పోయి చూద్దాంరా వాళ్ళకి ఇట్లా ఉన్నారో లేరో నా నాకు టెన్షన్ అవుతుంది
అరే అతుగా ఏమైందిరా ఇంకేం పనులు షురూ చేయలే చందా అయితే బరాబర్ తీసుకున్నావు ఇప్పుడు దాకా పందిర్ లేదు లైట్లు లేదు గణేష్ లేదు ఏం జరుగుతుంది అసలు మీకేం కనిపిస్తలే కానీ మేము గదే అరేంజ్మెంట్లు చేస్తున్నాం ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టేసినాం అన్ని ఇట్లా టక్మని జరిగిపోతాయి ఒకసారికి. ఏమో చూస్తా సాయంత్రం దాకా ఏం చేస్తారు వెయిటింగ్. అరే అతుగా బస్సులు దందం చేయడం స్టార్ట్ చేసిర్రా. ఇప్పుడు జర్ర ఏమైనా తేడైనా గడబడైనా బస్సులు అందరు కలిసి మన గుద్దంతా వాళ్ళు దిగుతారు. అరే నాకు ఇప్పటి సమయం ఉచ్చగారు స్టార్ట్ అయిందిరా. అరే పిత్తుగా ఫస్ట్ ఆ లారీ అడ్డకాడికి పోదాం పదా ఆడు ఏం చేస్తుండో ఏమో. A few moments later. అల్లే అద్దకాల లాలి లేదులా. అయ్యా పైసలు తీసుకో మారిపోయింది అయింది. సరే బ్యాండ్ అయితే పోదప్ప. అరే బ్యాండ్ దుకాణం ఇట్లా బంద్ ఉందిరా. ఇక లాస్ట్ మిగిలింది పందిరోడే ఆడిపోయినోడో లేదో పోయేసారి చూసాంపా. అంకల్ అంకల్ పందిరి అంకల్ బయటికి రా. అంకుల్ లేడు బాబు బయటికి వెండు ఏంది విషయం? మా తాన అడ్వాన్స్ దెంగి మా గుద్దల గుణపందించి ఎన్నో దెంగేసిండు కానీ పందిరి మాత్రం ఏలే వచ్చి. ఆహా అంకుల్ నేనే తిట్టుకున్నానమాట. చెప్తుండే ఒక మొడ్డాడు వచ్చి ఇష్టాలని ఆర్డర్ ఇచ్చిండు, నేను ఏ అంటే వినకుండా అడ్వాన్స్ ఇచ్చిపోయిండు అని మస్తు తిట్టుకుండు. తిట్టుకుండు కానీ ఫస్ట్ వచ్చి పందిరేమని చెప్పు టైం లేదాడా. ఇంట్లో అయితే లేడు కోపంగా బయటికి పోయిండు. ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చినాక పంపిస్తాలే మీరు ఓర్రి. అయిపోయిందిరా మొడ్డా కూర్చున్నాంరా. ఇక బస్సులు మన గుద్ద వాళ్ళ కూడా ఖాయం. అరే అతగా పొద్దుగాల అడిగితే ఇప్పుడు ఎందుకు వచ్చినావు సాయంత్రం రమ్మని రుబాబు చెప్పినావు కదరా. ఏదరా ఇప్పుడు పందిరేది గణేశుడేడి అసలు ఏం జరుగుతుంది? అందరూ అంది వేలున్నారా ఆంటీ. అసలే మాకు టెన్షన్ ఉంది. మీరు ఊకే ఇట్లా వచ్చి అడిగితే ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. జర్ర పనిలేదాకా ఓపిక పట్టుర్రి. సరే ఓపిక పడతాం కానీ పని అయితే కాకపోని అప్పుడు ఉంటదిరా మీకు. అరే మనం ఏదో తప్పు చేస్తున్నాం రా, అందుకే మనతో ఇట్లా జరుగుతుంది. బాబు మీ కష్టానికి ఆ దేవుడే ఆదుకుంటాడు. ఏ ఆటంకాలు వచ్చినా గణేశుణ్ణి మొక్కుకుంటే చాలు అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. దేవుడా తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించు స్వామి, కానీ ఇలా పరీక్ష మాత్రం పెట్టకు. తేడా జరిగితే తాట తీస్తారు నాది, నువ్వే అదుగో స్వామి. A few moments later. అరే నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆడేమన్నాడంటే నైట్ ఫుల్ తాగి వండుకున్నా అందుకే మధ్యాహ్నం తెరిచిన అన్నాడు. అంటే ఆడు పక్కా మళ్ళా తాగే ఉంటాడు. అలే ఆ లాలి దవలకి ఇట్లా తాగే ఉందిలా నాకు తెలిసి నా పైసలు తీసుకొని మళ్ళా తాగనికే పోయిందనుకుంటా. పందిరోడికి ఇట్లా కోపంగా బయటికి పోయినట్టే ఆడివి తాగనికే పోయి ఉంటాడు. బ్యాండ్ ఓడిపి తాగినకినే పోయి ఉంటాడు రా. అయితే ఇంకెందుకురా ఆలస్యం, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క వయసులో ఎత్తుకుదాం దొక్కుతారేమో. అరే ఒక్కోనికి ఆర్డర్ ఇయ్యకరా అని నా ఏరియాలో వచ్చి పందిరి వెయ్యరా అంటే కూడా జబర్దస్త్ అడ్వాన్స్ ఇచ్చి పోయిండ్రా. నాకైతే ఒకడు అంకులని చెప్పిండు, నా గుద్దల మండింది. నేను బ్యాండ్ మొడ్డది కొట్టా ఏం చేస్తాడో చేసుకొని. ఇక మీరిద్దరు తాగనికి వస్తే నేను ఎందుకు కోకోవాలి, అందుకే నేను ఇట్లా ఫోన్ స్విచ్ ఆఫ్ పడుతుంది వచ్చిన తాగుతున్నా. అబ్బాబ్బాబ్బాబ్బా అందరు ఒకటే గూట్లా భలే దొరికిర్రా. మా ఎక్కడే వెళ్ళరా పని చేయడం ఇష్టం లేకపోతే పైసలు కూడా తీసుకోవద్దు, కానీ అడ్వాన్స్ తీసుకొని మా గుద్దల గుణపొందించాలని చూస్తే ఇప్పుడు ఏం జరుగుతావు తెలుసా? ఏం జరుగుతుంది? ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా రాము పీకమ్మని నాటకాలు దెంగిర్రనుకో మళ్ళా వచ్చే సంవత్సరం గణేష్ పండుగ వచ్చేదాకా కొడుతూనే ఉంటా. అమ్మో వద్దు, వస్తున్నాం. వావ్ ఏం బాగుకున్నా కానీ గుంపంగాల్లో గణేష్ ని మంచిగా గ్రాండ్ గానే తీసుకొస్తారు. సో ఫ్రెండ్స్ ఇది మన గణేష్ ఆగమన్ స్టోరీ.